మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. సార్, కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఎపిసోడ్లో రోజుకొక ట్విస్ట్ బయటికి వస్తూనే ఉంది. వీడియోల మీద వీడియోలు బాధితురాలు విడుదల చేస్తోంది. నాకు న్యాయం కావాలని పోరాడుతుంటే బాధితురాలి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఓవైపు జనసేన మరొక క్యాడర్ ప్రయత్నిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇంత బహిరంగంగా జనసేన ఎమ్మెల్యే దొరికినప్పటికీ, వీడియోలతో బుక్ అయినప్పటికీ జనసేన అధిష్టానము త్రిసభ్య కమిటీని నియమించి చేతులు దులుపుకుందే తప్పితే యాక్షన్ తీసుకోవటానికి ముందుకు రావటం లేదు. ఎందుకో భయపడుతోంది అనేటువంటి విమర్శ ఉంది, ఒక ఆరోపణ కూడా ఉంది. ఎందుకని జనసేన అధిష్టానం ఇంత వెనకడుగు వేస్తోంది, యాక్షన్ తీసుకోవటంలో ఎందుకు సంకోచిస్తోంది అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఓవరాల్గా ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఎపిసోడ్ పైన జనసేన అధిష్టానం ఒకవేళ కనుక వెనకడుగు వేసినట్లు కనిపిస్తే దానిపైన మీ విశ్లేషణ, మీ కామెంట్స్. ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడానికి రాజకీయ పార్టీలు ధైర్యం చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే రాజకీయాల్లో ఆ రకంగా తయారు చేశారు. ఎన్నికల్లో గెలవడమే కీలకము, ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు. రాజకీయ పార్టీలో క్రమశిక్షణ, విలువలు ఇవన్నీ ఎప్పుడూ పోయాయి. అందువల్ల రాజకీయాల్లో సహజంగా విన్నబిలిటీ ఒక ఫ్యాక్టరు, బలం ఉన్నదే రాజ్యము, విలువలు ఇవన్నీ ఎప్పుడో పక్కకు పోయాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఒకవేళ చర్య ఒకసారి తీసుకున్నా మళ్ళీ దాన్ని తర్వాత మళ్ళీ ఆ చర్య ఎక్కడికో పోతుంది. రాజకీయ పార్టీల్లో ఒకే తాను ముక్కలైపోయిన తర్వాత ఒకరిపైన చర్య తీసుకుంటే మరి ఎంతమంది పైన చర్య తీసుకుంటారు? సో అందువల్ల ఖచ్చితంగా మళ్ళాంటి వాళ్ళం అంటాం చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే సమాజంలో శాసనసభ్యులుగా ఉన్నవారు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప సమాజం ముందు తమ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటే రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలి. అందులో పవన్ కళ్యాణ్ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల భద్రత విషయంలో అసలు నో కాంప్రమైజ్ అన్నాడు. సో అనేక మంది వేల మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన విరుచుకపడ్డారు. అంటే ఉమెన్ సేఫ్టీని ఒక ప్రధాన అస్త్రంగా జనసేన తన రాజకీయ ప్రచారం అంతా చేసింది. వీర మహిళలంటూ పార్టీ కార్యకర్తలకు ఒక చాలా గొప్పగా కీర్తించారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉండి హామీలు ఇచ్చినప్పుడు తమ ఎమ్మెల్యే పైనే తీవ్రమైన ఆరోపణలు వస్తే కనీసం కొంతకాలం సస్పెండ్ చేసి ఆయన పైన విచారణ జరిపించవచ్చు కదా. అది కూడా లేదు. విచారణలో నిజమే అతను నిర్దోషం తేలితే పార్టీ మళ్ళీ వెనక్కి కూడా తీసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఓకే ఇదంతా కావాలని చేస్తున్నారు, కావాలని బదనాం చేస్తున్నారు, రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని జనసేన వాదన. అదే నిజమైతే దెర్ ఇస్ ఎ మెథడ్ టు ఇట్. పార్టీ 6 నెలలో 3 నెలల్లో సస్పెండ్ చేసి ఇండిపెండెంట్గా విచారణ, పార్టీ విచారణ కాదు ప్రభుత్వ విచారణ జరగాలి. ఇదేంటి పార్టీ అంశం కాదు కదా. ఇప్పుడు లైంగిక వేధింపులు అనేది చట్టరీత్యా నేరము. ఆ నేరాన్ని పార్టీ కమిటీలు ఎట్లా విచారిస్తాయి? ప్రభుత్వం విచారించాలి. జనసేనయే ప్రొయాక్టివ్గా కేసు పెట్టి మీరు విచారణ జరపండి, మా ఎమ్మెల్యే దోషి అయితే శిక్షించండి, అప్పటిదాకా మా ఎమ్మెల్యేని మేము పార్టీ డిజోన్ కూడా చేసుకుంటుందని చెప్పచ్చు. కూటమికి ఏమి తక్కువ ఉందా? మెజారిటీ 21 మందికి 21 సీట్లు జనసేన గెలిచింది. 175 సీట్లు, 164 సీట్లు ఉన్నాయి కూటమికి. ఒకరిద్దరు దారి తప్పిన ఎమ్మెల్యేలపైన చర్య తీసుకున్నా కూడా కూటమి స్థిరత్వానికి ఎలాంటి ప్రమాదము లేదు. ఇప్పటికిప్పుడు కూటమి ఓడిపోయే రాజకీయ వాతావరణము లేదు. ఇప్పుడేమి ఎన్నికలకు కూడా లేవు. అలాంటప్పుడు చర్య తీసుకోవడానికి వెనకాడడం ఎందుకు? సో ఈవెన్ టీడీపీ శ్రేణుల నుంచి కూడా ఈ ప్రశ్న వస్తుంది. ఆదిమూలంపై చంద్రబాబు నాయుడు చర్య తీసుకోలేదా? ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మరి జనసేన ఎందుకు చర్య తీసుకోవడం లేదు అని టీడీపీ శ్రేణులు కూడా జనసేన డిజోన్ చేసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రమైంది. జగన్ కూడా తీవ్రంగా స్పందించాడు. సో ప్రతిపక్షాలకు అస్త్రం కావాల్సిన అవసరం ఏంటి? ఇమీడియట్గా దారి తప్పు చేసిన వారిపైన శిక్ష వారిపైన చర్య తీసుకొని నిజంగానే స్వతంత్రమైన విచారణకు ఆదేశించి విచారణలో నిర్దోషం తేలితే ఎప్పుడన్నా తీసుకోవచ్చు కదా పార్టీ. ఆ రకమైన విలువల్ని పాటిస్తే పార్టీకి, పార్టీ నాయకుడికి గౌరవం.